5 ఎకరాల వరకు రైతు భరోసాని ఈ నెల ఆఖరులోగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో శనివారం ప్రకటించారు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయగా 3 నుంచి 5 ఎకరాల మధ్య భూమి కలిగిన వారికి నెల ఆఖరులోగా రైతుల వారి ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే ఈ సందర్భంగా ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా 2 లక్షల రుణమాఫీకి ఇప్పటికే చేశామని పేర్కొన్నారు. ఆ పైన ఉన్న వాటిని చేయడం లేదని, అది తమ హామీ కాదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 లక్షల లోపు రుణమున్న 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు 20.616 కోట్లు జమ చేశామన్నారు. రుణమాఫీపై మంత్రి చేసిన ప్రకటనను తప్పుపడుతూ బీఆర్ఎస్ సభ్యుల నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు మంత్రి ప్రకటనతో బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షలు ఉన్న రుణానికి ఆపై ఉన్న వడ్డీని చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తామని ప్రకటించారని, వారి సంగతి ఏంటి అని హరీష్ రావు నిలదీశారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చింది 2 లక్షల రుణానికి మాత్రమే మాఫీ చేశామని చెప్పామని, దానికి కట్టుబడే చేశామన్నారు. ఆ పైన ఉన్న వాటికి చేయడం మా హామీ కాదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ నెల ఆఖరిలోగా వారి ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో శనివారం ప్రకటించారు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు వారి ఖాతాలో జమ చేయగా 3 నుంచి 5 ఎకరాల మధ్య భూమి కలిగిన రైతులకు మార్చి 31 లోపు జమ చేస్తామని స్పష్టం చేశారు.